పూర్వం కళింగ దేశమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలని ఎత్తుకుని ఆడించమని బెల్లం ముక్క ఇచ్చేది. సుశీల సవతి తల్లి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయడం చూసి ఆమె కూడా చేయాలనుకొని మట్టితో మహాలక్ష్మి బొమ్మను చేసి జిల్లేడు పుల్లతోటి ఆకులతోటి పూజ చేస్తూ ఉండేది. ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేది. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదైంది. సుశీలకు వివాహం చేసి అత్తారింటికి పంపించారు. తను అత్తారింటికి పోతూ తను మట్టితో చేసిన ఆ బొమ్మను కూడా తన వెంట తీసుకెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. ఈమె ఇంట మహా ఐశ్వర్యంగా అనుభవిస్తున్నారు. తన అత్తింటిలో పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతూ ఉంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు కొంచెం తీసుకురమ్మని చెప్పి పంపించింది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్తాడు. వారి దరిద్రాన్ని తెలుసుకున్న సుశీల ఒక కర్రను దోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇస్తుంది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా, ఏమీ తేలేదు అమ్మా అని చెప్తాడు. మన దరిద్రం అంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముణ్ణి పరిస్థితి అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక జత చెప్పులు తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి, అది తీసుకుని వెళ్ళు, తండ్రికి ఇవ్వు అని చెప్పింది. సరే అని తీసుకువెళ్ళి మార్గ మధ్యంలో దాహం వేసింది. ఒక చెరువు గట్టు మీద చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు. జరిగిన విషయం తల్లికి చెబుతాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అనుకుని మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురా నాయనా అని చెప్పి పంపించింది. అక్కడకు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెబుతాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయం అయింది. ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందనం చేస్తున్నాడు. ఇంతలో ఆ దారి ఒక బాటసారి ఆ దారిలో వెళుతూ పండు భలే ఉందే అని పట్టుకెళ్ళిపోతాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి చూస్తే పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళి జరిగిన సంగతంతా తల్లికి చెప్తాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళుతుంది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారము నోము నోచిన ఐశ్వర్యం వస్తుందని తెలిసింది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారము, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెబుతుంది. ఆమె కూడా అలాగేనమ్మా, నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో తను కూడా ఒక ముద్ద వేసుకుంది. ఆ వ్రతం అయిపోయింది. ఎక్కడ ఇక చేసేది? కూతురు చేసేది లేక కూతురు మాత్రమే చేసుకుంది వ్రతాన్ని మొదటి వారం. అమ్మ, స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందామని చెబితే అప్పుడు జరిగినదంతా తల్లి చెప్పేసింది. రెండవ వారం వ్రతం చేసుకుందామని అనుకుంది. అప్పుడు కూడా పిల్లలకి తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పి పిల్లలకు దళ్ళ దువ్వుతూ ఆమె కూడా తల దువ్వుకొనింది. వ్రతం పూర్తి చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. 3వ వారం కూడా. ఇక 4వ వారం వచ్చింది. ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసేందుకు అని పిలువగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు, నేను ఏమీ తోచగా దాన్ని తినేశాను అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం. సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది.
అప్పుడు తన తల్లి చేసిన దానిని క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయిపోయింది. సరే అని మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. ఎలాగో కష్టపడి తన తల్లి చేత ఆ నోము నోయించి అక్షింతలని తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకాన్ని చేరింది. కథ లోపమైన వ్రతం లోపం కారదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. ఈ లక్ష్మీ గురువారాలలో పూజ చేసుకొని ఈ వ్రతకథను చదువుతూ ఆ అక్షింతలను తల మీద వేసుకుంటే విష్ణు సాయుధ్యం పొందుతారని, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని పురాణాల సారాంశం.